హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ చెప్తున్నాను. ఈరోజు అయితే బ్లౌజ్ యొక్క హైట్ ఇవన్నీ చూడండి. ఇవి మెజర్మెంట్స్ అన్నమాట. ఓకేనా? బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి స్టిచెస్లోకి. ముందు మీకు ప్రీవియస్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఎంత కలుపుకోవాలి, ఏంటి, ఎందుకు కలుపుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి కూడా అంతే అనమాట. అయితే షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 16 ఇంచెస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మన 16 ఇంచెస్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో దానికి 2 పార్ట్లు చేసుకోవాలన్నమాట. 2 పార్ట్లు చేసుకుంటే ఎంత వస్తుంది? 8 ఇంచులు వస్తుంది. ప్లస్ 8 ఇంచులకి మనం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఆ ½ ఇంచ్ ఎందుకు అంటే అండి, మనం ఉక్సు పట్టి కాజా పట్టీలకు కావాలి కదా, దానికోసం మనం ఒక ½ ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిగో చూడండి, 8.5 ఇలా కలుపుకోవాలి. ఇలా పెట్టాను చూడండి, 8.5. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులకి మనం చూడండి ఇక్కడ 10 ఇంచులు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము బోట్ వచ్చేసి డ్రాప్ ఎలా అంటే ట్రయాంగిల్ షేప్లో డ్రాప్ తీస్తున్నాము. ఇగోండి, ఇక్కడ వచ్చేసి మనము మన షోల్డర్ అనేది కస్టమర్ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా కూడా పర్సన్ యొక్క ఇష్టం మీద. ఈ పర్సన్కి ఏంటంటే షోల్డర్ కొంచెం ఎక్కువ కావాలన్నారు కాబట్టి మనం దీనికి కూడా షోల్డర్ కొంచెం 3 పెట్టేస్తున్నాము. 3 పెట్టేస్తే మనకి విత్ స్టిచ్చింగ్లో పోయేసరికి వచ్చేసి మనకి 2.5 వస్తుంది. ఇది ఇక్కడ డ్రాప్ కోసం ఫస్ట్ మనం పైన తీసే బోట్ వచ్చేసి 3 ఇంచులు ఉండాలి. 3 ఇంచులు, ఇదిగోండి 3 ఇంచులు. ఓకేనా? 3 ఇంచులలో మనకి ఈ విధంగా లైన్ కొట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఎంత అండి మిగిలేది? 10 ఇంచులలో 3 పోతే మనకి 7 మిగులుతుంది కదా. ఆ 7ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పుడు 7 దగ్గర మళ్ళీ మనం ఇక్కడ ఒక ½ ఇంచ్ మనం స్టిచ్చెస్ కోసం వదలాలి. స్టిచ్చెస్ కోసం వదిలేసి ఇదిగోండి, ఇక్కడ ఎంత వస్తుంది? ½ ఇంచ్. మన 7లో నుంచి ½ ఇంచ్ స్టిచ్చెస్లో తీస్తే మనకి 6.5 వస్తుంది. 6.5లో మళ్ళీ 2 పార్ట్స్ చేయాలి. అంటే 6.5లో 2 పార్ట్స్ అంటే 3.2 వస్తుంది. ఎక్కడైతే 3.2 వస్తుంది అంటే మనకి హాఫ్ మెజర్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ హాఫ్ మెజర్మెంట్ దగ్గర మనము అటు అంటే ఇట్లా అడ్డంగా 3 ఇంచెస్ తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కనబడుతుంది కదా, అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనం 3 ఇంచెస్ తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఏ మెజర్మెంట్కైనా ఏ మోడల్కైనా దీన్ని మనం కరువు తీసుకోవాలంటే కరువు తీసుకోవచ్చు. డ్రాప్ అంటే డ్రాప్, ట్రయాంగిల్ షేప్ అంటే ట్రయాంగిల్ షేప్ అయినా ఏ విధంగా అయినా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీస్తుంది ఏంటంటే మనకి ట్రయాంగిల్ షేప్. ఇక చూడండి, సెంటర్ పాయింట్ ఇది వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మంది 10 ఇంచెస్ నెక్ కదా. ఇది చూడండి, ఈ విధంగా కలిపేసి ఇదిగోండి ఈ విధంగా కలపాలి. అర్థమైంది కదా మీకు? ఇది వచ్చేసి మనకి పైన మనకి 3 ఇంచులది అంటే మనం ఎక్కడైతే ఉక్సు పట్టు వస్తుందో దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు బ్లౌజ్ హైట్ అయిపోయింది, బ్యాక్ నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది కదా. మనం నెక్స్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే స్లీవ్ యొక్క మెజర్మెంట్ ఎట్లా ఉంటుందంటే మన స్లీవ్ వచ్చి ఆర్మ్ హోల్, స్లీవ్ అన్న ఆర్మ్ హోల్ అని ఒకటని చెప్పాను కదా. ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచెస్. 18 ఇంచెస్. ఓకేనా? 18 ఇంచెస్లో మనము 15+ ఎబో ఉన్న వాటికి ఎంతైనా ఉండనండి. 15 నుంచి ఎబో అంటే 20 వరకు ఉన్నా కూడా 6.5 పెట్టుకోవాలని చెప్పా కదా. 6.5 పెట్టుకున్నాము. 6.5 పెట్టుకొని ఇక్కడ ఎంత వచ్చింది? జస్ట్ 44 వచ్చింది కదా. దాన్ని 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా 4 పార్ట్స్ పెట్టుకుంటే ఎంత ఉందో అంత పెట్టుకోకుండా ఇంకొక 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక 3/4 ఇంచ్ యాడ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఇదిగోండి. ఇది ఇంకోటి, మనం నెక్ ఎండింగ్ నుంచి తీయకూడదండి. ఇది స్లీవ్ యొక్క స్ట్రైట్ పాయింట్ నుంచే మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇగో ఈ విధంగా, ఇవన్నీ ఈ విధంగా అంటే 3/4 ఇంచ్ అంటే మనకి కలిపితే మనకి ఎలా వస్తుందో మీకు చూపిస్తాను, ఎందుకనే చెప్తాను. 3/4 ఇంచ్ కలిపాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే మనకి ఖర్చుల కోసము 2 ఇంచెస్ ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టేశాను. 2 ఇంచెస్ పెట్టాను. ఓకేనా? ఇక్కడ వరకు అయింది. అయితే
ఇప్పుడు షోల్డర్ కి హాఫ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా షోల్డర్ కి సెంటర్ అక్కడ ఎండింగ్ నుంచి ఇలా తీసామనుకోండి, ఇదేమైపోతుంది చూడండి, ఇలా ఎండింగ్ నుంచి చూసేస్తే ఈ షోల్డర్ కరెక్ట్ కిందకి వచ్చేసరికి మొత్తం ఆర్మ్స్లలో ఆర్మ్ హోల్ మొత్తం ముడతలు ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఆ ముడతలు ఎందువల్ల వస్తుంది అంటే ఈ పాయింట్కి వచ్చేసరికి తేడా వస్తుంది. ఈ పాయింట్కి వచ్చేసరికి మనకి ఇది ఉంది కదా, ఈ పాయింట్కి వచ్చేసరికి మనం ఏమైందంటే ఇక్కడ ఈ పార్ట్ కొంచెం తక్కువ లేకపోతే ఈ పార్ట్ మొత్తం ఉగ్గు అంటే ముడతలు వచ్చేస్తుంది. ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకటి షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనకు డౌన్ చేసుకోవాలి. అక్కడ ముడతలు రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక 1 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 3/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఈ విధంగా దానికి మనం లైన్స్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓకేనా కొట్టుకొని ఇప్పుడు చూడండి ఇలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి చూడండి మార్కింగ్ కూడా ఇప్పుడు మనం ఎంత చెప్పాను నేను 18 2 భాగాలు చేసుకుంటే ఎంత 9. స్లీవ్ ఎంత చెప్పా 1/4 అంటే ఈ రెండు ఇక్కడ వచ్చే మార్కింగ్ మనకి ఇక్కడ వచ్చే 9 ఇంచుల మార్కింగ్ ఇదిగో చూసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లలోకి వదిలేసుకున్న తర్వాత ఇవ్వండి ఈ 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇగో ఈ విధంగా మనకు కరెక్ట్ వచ్చిందా లేదా, ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, బట్ చూసారా కరెక్ట్ పర్ఫెక్ట్ గా 9 ఇంచులు మనకి వచ్చేసింది అనమాట. ఇది బ్యాక్ పార్ట్. అదే మనకి ఉక్స్ ఇది కాబట్టి మీకు ఇంపార్టెంట్, ఇది మీకు ఉక్స్ కాకుండా డోరీస్ తో ఉండాలి. వెనకాల డోరీస్ అంటే తాళ్ళు కట్టుకోవడానికి ఉండాలంటే అది నెక్స్ట్ చెప్తాను మీకు ఎలాగనేది. ఇదైతే ప్రస్తుతం అయితే ఇది ఓకేనా. నెక్స్ట్ ప్రిన్స్ కట్ చెప్తాను మీకు. ఇది అయిపోయిన తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే తీరులో మీకు ఎలా మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇదిగోండి, ఎప్పుడు కూడా మనం కట్ చేసేటప్పుడు బ్లౌజ్ని తిప్పకూడదండి. మన చెయ్యే కదలాలి కానీ బ్లౌజ్ని మనం అటు ఇటు మనం బ్లౌజ్ని తిప్పకూడదు. తిప్పితే మార్కింగ్ అంతా ఇదవుతుంది, ఫినిషింగ్ కూడా ఉండదు, కరెక్ట్గా ఉండదు కటింగ్. ఇదిగోండి ఎక్కడ కూడా నా చెయ్యే తిరుగుతుంది కానీ ఎక్కడ కూడా నేను బ్లౌజ్ని ఎక్కడ కదిలించట్లా చూడండి. ఇది నేను చెప్పే మెజర్మెంట్స్ ఏవైనా అండి బిగినర్స్కి బాగా యూజ్ అవుతాయి. నేను 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇంతవరకు ఎవ్వరు కూడా నా బ్లౌజ్ కటింగ్ కానీ నా స్టిచ్చింగ్ కానీ ఎవ్వరు కూడా ప్రాబ్లం ఉంది మీదే అని చెప్పేసి ఎవ్వరు కూడా నాకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఓకేనా. కాబట్టి మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇదన్నమాట. ఇదిగో చూడండి బ్యాక్ పార్ట్ ఇలా వచ్చేసింది చూడండి. ఇవన్నీ బ్యాక్ పార్ట్. అర్థమైంది కదా, బ్యాక్ పార్ట్ కనబడుతుంది కదా మీకు.